నమస్తే ఓవర్గల్లు 9 నేషనల్ టీవీకి స్వాగతం. కేవలం 55 రోజుల్లోనే డిఎస్సి ఫలితాలు విడుదల చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో ఫలితాలను విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 1.3 నిష్పత్తిలో వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. అక్టోబర్ 9న ఎల్పీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తామని తెలిపారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకే ఒక్క డిఎస్సి ఇచ్చిందని, కేవలం 7,000 పోస్టులతో ఒకే నోటిఫికేషన్ విడుదల చేసిందని విమర్శించారు. టీజీ, పీఎస్సీ ప్రకటన చేశామని, త్వరలోనే గ్రూప్ 1 పరీక్ష నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. పాఠశాల ఫీజుల నియంత్రణపై త్వరలో కమిటీ వేస్తామని తెలిపారు సీఎం. एग्जाम that's right. Open now. This is on this. తెలంగాణ శ్రీమతి కొండా సురేఖ గారు అభ్యర్థులు నమోదు చేసుకుంటే 2,46,584 మంది పరీక్షలు హాజరయ్యి 33 జిల్లాలలో 54 సెంటర్లలో స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, లాంగ్వేజ్ పండిట్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ప్రాథమిక మరియు ఉన్నత స్థాయిలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ఈ అన్ని పోస్టులకు పరీక్షలు నిర్వహించడం జరిగింది. 18/7/2024 నుండి 5/8/2024 వరకు 26 ఆప్షన్స్ కింద ఈ పరీక్షలు నిర్వహించి ఈరోజు ఈ ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఈ ఫలితాలు ప్రధానంగా 1:1గా ప్రతి మిగతా వివరాలను సంబంధిత జిల్లా దసరా పండుగను చాలా సంతోషంగా జరుపుకోవడం తెలంగాణ సాంప్రదాయం. టీచర్ నోటిఫికేషన్ ఇచ్చి అందులో వాళ్ళు చేపట్టిన నియామకాలు వారు నియమించింది 7 ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంబడి భవిష్యత్తు నిర్మాణానికి 10 రోజులు తీసుకుంటున్నాము. మొత్తం టీచర్ల నియామకాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి 10 నెలలు తిరిగే లోపలనే 11,062 మంది టీచర్లను నియమనంతో ముందుకు వచ్చినాము. సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్స్ను కూడా నిపుణులను కూడా ప్రకటించి ఒక సమస్యను పరిష్కరించి, ఎందుకంటే గత పాలకుల వల్ల అది తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కానీ విద్య నిర్లక్ష్యానికి గురైంది. వారు చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది. ఒక యూనివర్సిటీ స్థాయిలో శాసనసభ నియోజకవర్గాలల్లో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని పూర్తి స్థాయిలో వాటిని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోని దాదాపుగా ఒక్కొక్క స్కూల్కు 100 నుంచి 125 కోట్లు, అంటే దాదాపుగా 10 నుంచి 12,500 కోట్ల రూపాయలు దానికి ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది. దానికోసం నిధుల సేకరణతో పాటు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మౌలిక వసతులను అందించడానికి మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా 10 సంవత్సరాలు ఈ టీచర్లందరికీ బదిలీలు, ప్రమోషన్లని ఎలాంటి వివాదాలకు తావు లేకుండా మా ప్రభుత్వం నిర్వహించింది.
పిల్లలకు బాత్రూములు లేరు, బారులు తీరిండ్రు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ఫోటోలు వేస్తారు. నేను ఆ రాజకీయ పార్టీలకు, ఆ మీడియా మిత్రులకు అడుగుతున్నా, ఈ పాఠశాలలు ఏమైనా కొత్తగా పెట్టినవా, లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏమైనా ఇప్పుడే కొత్తగా ఏర్పడ్డదా? 10 సంవత్సరాలు బాధ్యత ఉన్న వాళ్ళను, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళను అందుబాటులోకి నెహ్రూ గారి ఆదర్శాలను ఏమైనా ఖాళీలు ఉంటాయి అన్నిటికన్నా తప్పకుండా ఈ నియామకాల తర్వాత ఒక అంచనాకు వచ్చి కొత్త నోటిఫికేషన్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలనో కూడా నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే ఇది సోషల్ కాజ్ కి తయారవుతుంది. ఎస్సీ స్టూడెంట్స్ అందరిని ఒక దగ్గర, ఎస్టీలను దగ్గరికి తీసుకొస్తే పౌష్టిక ఆహారాన్ని అందించడమే కాకలదో కూడా వాళ్ళని ఒకరొకరిని కలవండి అని చెప్పి మా ఆఫీసర్కి చెప్పినాం, మా క్యాబినెట్ సబ్ కమిటీకి చెప్పినాం. మ్యాక్సిమం అందులో చాలా మంది సమస్యల పరిష్కారం ఇంకా కొన్ని మిగిలినట్టు ఉన్నాయి. గత పాలకుల యొక్క పాపాలను ఒకటొకటిగా కడుక్కుంటూ వస్తున్నాం. ఇది కూడా కడుగుతాం, వీటిని కూడా పరిష్కరిస్తాం. తెలంగాణలో అధికార ప్రతిపక్షాల చర్యలను కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ తప్పుపట్టారు. బీఆర్ఎస్ కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి చేస్తే ప్రస్తుత ప్రభుత్వం మూసీ పేరుతో అవినీతి చేసిందని అన్నారు. గత ప్రభుత్వం అయ్యప్ప సొసైటీ కూల్చివేత పేరుతో బీఆర్ఎస్ వసూళ్లకు పాల్పడిందని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని, అప్పులు తెచ్చి మూసి ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా అన్న కేంద్ర మంత్రి హైడ్రా తీరును ప్రజలు తప్పుపడుతున్నారని అన్నారు. హైడ్రా దాడులపై బీజేపీ ఉద్యమం చేపడుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మా ప్రాణాలు తీశాకే ప్రజలు ఇళ్లపై దాడులు చేయాలని తెలిపారు. అవినీతికి కేరాఫ్ గా కుటుంబ సభ్యుల వారసత్వం పార్టీలు ఉన్నాయంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల సామాన్య కార్యకర్తలు పట్టించుకోకుండా కుటుంబ సభ్యులకే పదవులు కట్టబెట్టారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మేమనుకున్నాం హైడ్రా ఒక మంచి ఆలోచన ఉంది కదా, అరే మంచి ప్లాన్ తో ప్రభుత్వం ఉన్నట్టున్నది, ఏం చెడు ఆలోచన ఏం లేనట్టుందో మేము అనుకున్నాం. కానీ ఇంకా పేదోళ్ళు ఉసురు పోసుకుంటారు, పేదోళ్ళు పుట్ట కొడతారు, పేదలకు నిల్వ నీడ లేకుండా చేస్తారని చెప్పి మేము ఎప్పుడు ఆలోచించాం. వాళ్ళంతా ఢిల్లీ నుంచి డైరెక్షన్. ఇలా రేపు మాపం ఏం చేస్తారు, బీఆర్ఎస్ పార్టీ అయ్యప్ప సొసైటీ పేరుతో కొన్ని గురించి అది పైసలు తప్పి ఇలా హైడ్రా పేరుతో చేస్తారు. ఇలా మెల్లగా దీన్ని క్లోజ్ చేస్తారు. ఇక క్లోజ్ చేయాల్సిందే, మరి వట్టే క్లోజ్ చేయరు. పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి మళ్ళీ కలెక్షన్ చేస్తారు. కలెక్షన్ చేసి మళ్ళా ఢిల్లీ పైసలు పంపాలి. ఢిల్లీ పైసలు పంపాలంటే హైడ్రా అయినా వీళ్ళకి పెద్ద ఆయుధం, ఢిల్లీ పైసలు పంపడానికి. 100 రోజుల్లో చేస్తామన్న పనులను 3 రోజులు దాటినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. 100 రోజులైనా హామీలు నెరవేరుస్తామని పత్రికలతో ప్రకటనలు సైతం ఇచ్చారని ఎద్దువ చేశారు. ఇప్పటి వరకు ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదని ఆయన తెలిపారు. ఈ మేరకు తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు. మూసి పరివాహక ప్రజల పట్ల సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై సరైంది కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇల్లు పట్టాలు ఇచ్చాయని పలువురు ప్రజలు చెప్తున్నారని అన్నారు. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు చెప్తున్నారని పేదలు అడుగుతున్నారని కేటీఆర్ అన్నారు. పూర్వకంగా నేను తెలంగాణ హైకోర్టుకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలోని పేదల తరపున మూసీ ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి గారు చెప్పాలా, మేము కూడా మొత్తం దేశంలో ఉండే అన్ని వివరాలు తెప్పించినాం. ఇగో ఇది నమామి గంగే యొక్క ఇగో డిపిఆర్ ప్రాజెక్టు వివరాలు మొత్తం, అసలు దాని మొత్తం ప్రాజెక్ట్ యొక్క పూర్వాపరాలు ఏంది, దాని కథ అనేది నేను కూడా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ తెప్పించిన. ఏంది అసలు నమామి గంగే ఏంది? 2400 కిలోమీటర్ల గంగా నది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఈ కార్యక్రమం నమామి గంగే. 2400 కిలోమీటర్లు మొత్తం కలిసి దానికి పెట్టిన బడ్జెట్ ఎంతో తెలుసా? 40,000 కోట్లు. 2400 కిలోమీటర్ల గంగా నది కోసమేమో 40,000 కోట్లు. కానీ 55 కిలోమీటర్లలో జరిగే మూసీ సుందరీకరణ కోసం మాత్రం ఈ ముఖ్యమంత్రి గారు చెప్తారు 1,50,000 కోట్లు ఖర్చు అవుతుందంట. దీన్ని స్కామ్ అనకి ఏమనాలి మరి మేము? దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంది చెప్పాలి కదా. ఇంకొక మాట కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అనుమతులు ఇచ్చిన ఇండ్లను కూల్చడం అంటే ఇది ప్రభుత్వానికి తన వ్యవస్థ మీద, తన యంత్రాంగం మీద, తన పరిపాలన మీద తనకే పట్టులేని తనానికి నిదర్శనం కాదని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. కూల్చాల్సి వస్తే, అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్ యాజ్ అ మినిస్టర్ హూ వర్క్డ్ ఇన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఫర్ 8 years, 8 ఏళ్ళు మున్సిపల్ మినిస్టర్గా నేను పనిచేస్తున్నాను. కూల్చాల్సి వస్తే
మొదట కూల్చాల్సింది నాలాల మీద ఉన్న వాటిని కూల్చాలంటున్నారు కదా, ఫస్ట్ కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీసు. బుద్ధ భవన్ ఏదైతే ఎక్కడైతే హైడ్రా కమిషనర్ కూర్చున్నాడో అదే ఎఫ్టీఎల్ మీద ఉంది. అసలు ఎఫ్టీఎల్ అంటారు సార్, నాలా మీద ఉంది. హుసేన్ సాగర్ పక్కనే ఉండే నాలా మీద బుద్ధ భవన్, దానిలోనే ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు, యువతల దిక్కు వస్తే హైడ్రా కమిషనర్ ఉంటాడు, అలానే విమెన్స్ కమిషన్ ఉంది. ఫస్ట్ ఆ బిల్డింగ్లో కొట్టాలి మీరు నిజంగానే కూల్చాల్సి వస్తే. ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయకుండా నువ్వు ఒక దిక్కేమో పైసలు లేవు అంటావు, పెన్షన్లు పెంచమంటే పైసలు లేవు అని విమర్శలు సోషల్ మీడియాలో రాగానే ఏం చేయాలి? మొన్ననేమో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడుతున్నారు అని అతి తెలివి చూస్తుంటే కూడా అట్లాంటి తిట్లు. ఈ ప్రాజెక్ట్ చేయాలనుకుంటే ముందు అన్ని నెరవేర్చండి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. కూల్చాల్సి వస్తే అండ్ ఐఎమ్ సేయింగ్ మనం కొత్తగా కట్టుకున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటేరియట్, ఎందుకంటే ఆయన ఒక లక్ష్యం పెట్టుకున్నాడు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి. మరి సెక్రటేరియట్ని చూడగానే అందరు కేసీఆరే గుర్తొస్తాడు. మొన్న గణపతి బప్ప మోరియా అనుకుంటే వేయినాడికి వెళ్ళి ఆడ రాగానే కేసీఆర్ యాదకొచ్చింది, కేసీఆర్ పాటలు పెట్టగానే ముఖ్యమంత్రికి ఇరిటేషన్ వస్తున్నది. మరి ఆయనతో సంధిస్తే అది కూడా ఎఫ్టీఎల్ అని ఆయన సెక్రటేరియట్ని కూడా గొలగొడతాడమని నా డౌట్. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని, ఇట్లా మూసీ బాధితులు ఆక్రందనలు చేస్తుంటే, మూసీ బాధితులు ఇబ్బంది పడుతుంటే నిన్న మొన్నటిదాకా డైలాగులు కొట్టిన మీ అధినాయకులు ఎక్కడ? మీ రాహుల్ గాంధీ ఏడి, మీ ప్రియాంక గాంధీ ఏడి? ఇదివరకు వచ్చి ఓట్లు అడుక్కున్నప్పుడేమో ఇక్కడికి వచ్చి అశోక్ నగర్లో ఛాయ్ తాగుతూ, సాదా హోటల్లో బిర్యానీ తింటూ, యాక్టింగ్లు చేస్తూ బ్రహ్మాండమైన అద్భుతమైన నటనా కౌశలాన్ని ప్రదర్శించి ఓట్లు దండుకున్నారు కదా. మరి ఈరోజు ఆక్రందనలు నిలబడతలేవు. చాలా మందికి చాలా ఇంకా ప్రజలు మా బాధ్యత అయితే కాదు, కూడా మంచిది కాదు. తప్పకుండా ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఈరోజు నిజంగా కరెక్ట్గా సాగరహారం. వరదల నివారణకే మూసి ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గట్టిగా వర్షం పడితే హైదరాబాద్ ఎక్కడికక్కడ స్తంభిస్తుందని అన్నారు. హైదరాబాద్ భవిష్యత్తు కోసమే తాము ముందుకు వెళ్తున్నామని తెలిపారు. వాయనాడ్ పరిస్థితి హైదరాబాద్కు రావద్దని ఆయన తెలిపారు. వరదలు వస్తే హైదరాబాద్ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు మహేష్ కుమార్ గౌడ్. గ్లోబల్ వార్మింగ్ గురించి బీఆర్ఎస్ నేతలకు ఆలోచన లేదని తెలిపారు. మూసీ ప్రక్షాళన బీఆర్ఎస్ మేనిఫెస్టోలో లేదా? ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేయాలని చూస్తే హైడ్రా ఉందని తెలిపారు. మూసీలో ఇప్పటి వరకు పేదల గుడిసెలు ఒక్కటి కూడా కూల్చలేదని తెలిపారు. మూసీని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. ప్రజలు ఇచ్చినట్టు ప్రతిపక్ష హోదాను కూడా అపాసం చేసే విధంగా మీరు మీ వ్యవహారం ఉంది. ఇంతవరకు బయటకు వచ్చి కనీసం ప్రతిపక్ష విధులు నిర్వహించిన పరిస్థితిలో ఉన్నారు. అంతిమంగా మీ అందరి ద్వారా నేను విజ్ఞప్తి, ముఖ్యమంత్రి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద పసలేని విమర్శలు సోషల్ మీడియా ద్వారా భయంకరంగా మార్ఫింగ్ చేస్తూ, అసలు ఈ రాష్ట్రంలో జరిగిన సంఘటనలు ఏదో రాష్ట్రంలో జరిగినటువంటి వీడియోలను తీసుకొని జతపరుస్తూ సోషల్ మీడియాని విచ్చలవిడిగా దౌర్జన్యంగా వాడుకున్నటువంటి వీడియోని నమ్మకండి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాని యొక్క బతుకు విషయంలో కట్టుబడి ఉంది. టెంపరీగా మీకు ఆనందం కలగజేయచ్చు, ప్రజలు టెంపరీగా నమ్మొచ్చు. రెండో అంశానికి వచ్చిన నేను ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ప్రజలు ఒకవైపు హర్షిస్తూ ఉంటే, కేసీఆర్ వారి పార్టీ, బీజేపీ వారి పార్టీ అబద్ధ ప్రచారాలు చేస్తున్న ఈ తరుణంలో నేను కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను, లేదంటే జనవాడ ఫామ్ హౌస్లు, కేటీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ అభివృద్ధి ఒక్కసారి గతం గుర్తు చేసుకుంటే మంచిది. కాబట్టి నేను మళ్ళా వల్ల ఆనాడు ఎరకల భూమయ్యని లారీతో తొక్కించి చంపితే తెలంగాణ ఇచ్చిన తల్లిగా పేరున్న మీరా కుమార్ గారు అక్కడ పర్యటన చేస్తానంటే అడ్డుకున్నది మీరు గారా అని అడుగుతా ఉన్నాను. చేసినటువంటి దాడులు, దోపిడీ, భూ కబ్జాలు, ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలు పొందబడాల్సిన అవసరం చేయలేము. పైన ధ్యేయంగా పెట్టుకున్న కొందరు వ్యక్తులు అధికారం పోగానే జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ పట్టణ కేంద్రంలోని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతి లడ్డు ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వులతో కలిసిన నూనె వాడి తిరుమల లడ్డు పవిత్రతను భంగం కలిగించిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గద్వాల్ పట్టణం
వేణుగోపాల స్వామి టెంపుల్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. తిరుపతి పవిత్రతను భంగం కలిగించిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అది జై శ్రీరామ్. నా పేరు అల్లూరి పనిమోహన్ రావు, విశ్వ హిందూ పరిషత్ జోగులాంబ వనపర్తి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు అందరికీ తెలిసిన ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుపతి దేవుడు అంటే లడ్డు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్తారు. నాగరికమైనటువంటి చర్యలతో కలుషితం చేసి పవిత్రమైనటువంటి ఆవు నెయ్యితో చేసేటువంటి దాంట్లో ఇతర జంతువుల కలెబరాల కొవ్వుతో కలిపి తయారు చేసినాడు అనేటువంటిది ఈ మధ్యకాలంలో మనకు బాగా తెలిసిపోయింది. ఈ మధ్య మరియు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఈరోజు నిరసన చేపట్టడం జరిగింది. మంటి ఉదాసీన వైఖరి అవలంబించకుండా కఠినంగా శిక్షించాలి, ఇది ప్రథమ డిమాండు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులకు, ఇటువంటి కల్తీలకు అలవాటు కాకుండా జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. దేవాలయాలు అటువంటి విషయాలు బయటకు వచ్చింది కానీ ప్రసాదాలకు సంబంధించి ర్యాలీ చేస్తున్నాము. ఈ నిరసనలతో ఇప్పుడు పోయి మేము కలెక్టర్ గారికి ఇప్పుడు విన్నపం కూడా దీనికి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమకారులపై రైల్లో దాక్కుని కాల్పులు జరిపిన చరిత్ర నీది కాదని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిని దాస్యం వినయ్ భాస్కర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనుల ముందు కొబ్బరికాయలు కొడుతూ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఫోటోలు దిగుతున్నాడని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఫైర్ అయ్యారు. నాయనగర్ బ్రిడ్జిపై హన్మకొండ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. హన్మకొండలో వరదలు వస్తే కేసీఆర్ 250 కోట్ల నిధులు విడుదల చేశారని ఆయన అన్నారు. నాలా రిటర్నింగ్ వాల్, సమ్మాయి నగర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని, నైన్ నగర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయవలసి ఉండగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని వినయ్ భాస్కర్ గుర్తు చేశారు. అడ్డుమారి గుడ్డిగా గెలిచిన నా దమ్ము గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఏంటి అని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిని ప్రశ్నించారు. నేను ప్రహరీ గోడ కట్టించిన నాయన అంటే గోపన్ రాకు తెలంగాణలో ఊత పదం. నేను అక్కడ ఆనాటి ప్రభుత్వం హరితార కార్యక్రమంలో ఇప్పుడున్నటువంటి సిపి గారిని అధికారికంగా తీసుకుపోయి చెట్లు నాటించిన, ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారిని తీసుకుపోయి చెట్లు నాటించిన. కానీ మేము నిర్మాణం చేస్తే నువ్వు కూల్చివేతలు చేస్తున్నావు. కూల్చివేతలు ఎందుకు చేస్తున్నావు నాయన? ఇక దళితులో దొరికినరా? ఎందుకు వాళ్ళు వెనకబడ్డావు? నువ్వు ఇక దాన్ని ఏమనాలి? ఇక నేను ఎవరిని ఏమన్నాను కానీ చిత్తశుద్ధి ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఎంత విచిత్రంగా ఉన్నానంటే, పాపం వాళ్ళు ధర్నా చేస్తున్న న్యాయం కావాలని నన్ను రమ్మన్నారు. నేను రానని చెప్పిన, రాజకీయం చేయదలుచుకోలేదు. నా హయాంలో నేను కట్టించిన. ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, అధికారంలో ఉన్నారు, వాళ్ళ దగ్గర పోండి నాయన అన్న నువ్వు కట్టించినా నువ్వు రావాలన్నారు. ఎస్సీ కేసు, అట్రాసిటీస్ కేసు నమోదు చేయించాలి, నీ పలుకుబడి ఉపయోగించాలి. అదేవిధంగా నీకు ముఖ్యమంత్రి క్లోజ్ కాబట్టి అక్కడ నిధులు తీసుకొచ్చి స్వయంగా ప్రహరీ కూడా 48 గంటలు కట్టియాలి. పోరన్నా ఈరోజు బీసీ హక్కుల కోసం, బీసీ రాజ్యాధికారం కోసం, బీసీల సంక్షేమ పథకం కోసం మీ కామారెడ్డి డిక్లరేషన్ అమలే వరకు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. ఖబర్దార్ రాజేంద్ర అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాయన సరే ఓ దోపిడిదారు లాగా పిస్టల్ పెట్టి కాల్చినాం నాయన. నా దగ్గర తుపాకులు లేవు, ప్రజలే నా బలం, ప్రజా సమస్యలే నా కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారమే నా జీవిత లక్ష్యం అనుకున్నా. దేశంలో ఎక్కడ కుర్వని వర్షపాతం ఈ నగరంలో కూర్చింది సమర్పించడం జరిగింది. నిధులు కావాలని చెప్పి వరద ముంపు ప్రాంతాలలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అది సమ్మాయి నగర్లో మరి పనులు కూడా పూర్తి చేసిన విషయం. అమలు కానీ హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ఉన్న రైలు రోకోలు చేసాం, రాష్ట్ర రోకోలు చేసాం. సమైక్యవాదులకు కూడా ఈ గాజుల తప్ప ఇటువంటి వెకిలి మాటలు. స్టాలిన్ వరకు బీసీలకు రాజ్యాధికారం ఎట్లొచ్చింది? ఓనైనా 8 నెలల్లో 4 సార్లు ఢిల్లీ పోతావు, పోనీ అధిష్టానం కలిసినాను అనుకున్నాం.
ఇక్కడ దోసుకున్న పైసలు దాచుకుంటానికి ఓసారి అమెరికా పోతావు, ఓసారి ఆస్ట్రేలియా పోతావు. ఇక్కడ సమస్యలు వాళ్ళు చెప్పుకుంటానికి పోతే కుటుంబాల స్థితిగతులు తెలుసుకొని నేను ఇంట్లో కూర్చోలేదు. ఏ బృందంలో నువ్వు పోయినావు, దేనికోసం పోయినావు, ఏ బంధువులతో పోయినావు, ఏ మిత్రులతో పోయినావు, బంధుమిత్రులు అక్కడికి వస్తున్నాడు. ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారిని తీసుకు గద్వాల జిల్లా కీటితొట్టి మండలం గువ్వలదిన గ్రామంలో సాయంత్రం బుజ్జన్న గౌడ్ హోటల్కి వెళ్లాడు. వినోద్ మిర్చి బజ్జీలు ఇద్దరేమని అడగగా ఉద్దరు ఇవ్వని చెప్పిన హోటల్ యజమాని బుజ్జన్నపై కాగుతున్న నూనె పోశారు. ఘటనా స్థలంలో బుజ్జన్న గౌడ్తో పాటు వెనుకల ఉన్న వీరేష్ పై కూడా కాగుతున్న నూనె పడడంతో తీవ్ర గాయాలైన వారిని పక్కనే ఉన్న కర్ణాటక రాయచూర్లోని హాస్పిటల్కి తరలించారు. వైద్యం అందుతున్న వీరేష్ భార్య శంకరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎస్ఐ శ్రీనివాసులు. గద్వాల జిల్లాలో నేడు నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిషేధిత మత్తు పదార్థాల బహిష్కరణకై ప్రజా అవగాహన కల్పించేందుకు గద్వాల్ పాత బస్టాండ్ నందు ఒక్కరోజు నిరాహార దీక్షను చేపట్టిన నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రంజిత్ కుమార్ మరియు సభ్యులు. నిషేధిత మత్తు పదార్థాల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో యువత వీటికి బానిసలైతే కుటుంబంలో విచ్ఛిన్నం కావడమే గాక సమాజ అభివృద్ధికి ఆటంకం కలిగించిన వారు అవుతారని, కాబట్టి మత్తు పదార్థాలకు యువత బానిసలు కావద్దనే ఉద్దేశంతో వాటి వాడకం వల్ల కలిగే నష్టాలు ప్రజల అవగాహన కోసం జిల్లాను నిషేధిత మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన తెలిపారు. నిషేధిత మత్తు పదార్థాలు కూడా కళ్ళులో కలుపుతూ ముఖ్యంగా యువత కూడా ఇట్లాంటి ద్రవ్యాలకు అలవాటు పడి దారి తప్పుతున్నటువంటి నేపథ్యంలో మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే ఇబ్బందులను నష్టాలను ప్రజలకు వివరించడమే కాక కుటుంబాలు లైంగిక వేధింపు కేసులు అనేక రకాలుగా ఒకవైపు కూడా వీటి నిలపాలని మనమందరం కూడా చేయి కలిపి మన జిల్లాను ఈ నిషేధిత మత్తు పదార్థాలు ఉన్నది ఈ దీక్షకు కూడా అన్ని పార్టీల అన్ని కుల సంఘాల ప్రజా సంఘాల మద్దతు కూడా మరోసారి కోరుతూ ఎవరైతే ఈ కల్తీ కళ్ళకు పాల్పడుతున్నారో, ఎవరైతే ఈ గంజాయి లాంటి మత్తు పదార్థాలను యథేచ్ఛగా గద్వాల నియోజకవర్గంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, యథేచ్ఛ మనం అందరం కలిస్తే కుటుంబాలు ఇవ్వగలకపోతే కనుక జిల్లాకు వ్యాపిస్తున్నాయి. పట్ల చేయి కలపాలా. ఇక్కడ ఉన్నటువంటి మీడియా వారు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మీరు మేము ఈ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు సంఘాలు కావచ్చు, అనేక సామాజిక సంఘాలు కావచ్చు, అందరూ కూడా చేయి కలిపి మన జిల్లాని మత్తు మాఫియాకు దూరంగా, మత్తు పదార్థాలకు దూరంగా, గంజాయి లాంటి పదార్థాలకు దూరంగా నెట్టివేసే విధంగా మనమందరం ప్రజల్ని చైతన్యం చేద్దాం. అందరూ చేయగలి. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారద దేవితో పాటు అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ కృష్ణవేణి, ఆర్డీఓ కౌశల్యదేవి, జెడ్పీసీఓ రామ్రెడ్డి పాల్గొని ప్రజల సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు. ముందు మంత్రి కొండ సురేఖ కండతడి పెట్టుకున్నారు. ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ నేత మెదక్ ఎంపీ దుబ్బాక రఘునందన్ రావు మంత్రి కొండ సురేఖ మెడలో నూలు దండ వేశారు. రఘునందన్ రావు సురేఖ మెడలో నూలు దండ వేయడంపై బీఆర్ఎస్ నేతలు కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఈ ఇష్యూపై గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ మెడలో నూలు దండ వేస్తే చిల్లర కామెంట్స్ చేస్తారా? సోషల్ మీడియా కామెంట్లతో నిన్నటి నుండి ఆ విధంగా ఉన్నానని, అన్నం కూడా తినలేదని, మహిళని చూడకుండా పశువులాగా హీనంగా బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కొండ సురేఖ. 2 కలర్లు దండక ఉన్నాయి, 3వ కలరు తెల్ల కలరు కింద వేలాడబెట్టున్నది. ఎందుకంటే 2 కలర్లు వేస్తే అది బీజేపీ జెండా అవుతుంది అనేటువంటి ఆలోచనతోటి నేను వేయించుకోవద్దు అనుకున్నా. అక్క మీరు వద్దంటారని కింద తెల్లది కూడా నేను అటాచ్ చేశానని చెప్పి వేయడం జరిగింది. ఇది ఆ దండ, ఇది ఒక జాతీయ పతాకానికి సంబంధించిన కలర్ ఇది. అదేవిధంగా ఈ నూలు అనేది
మరి వాళ్ళ వృత్తికి సంబంధించింది, చేనేత కార్మికుల వృత్తికి సంబంధించింది చాలా పవిత్రమైనది. దీనిలో అంటే ఒక పెళ్లికి సంబంధించిన విశిష్టత ఇందులో ఏమీ లేదు. ఇది ఈ నూలు అనేది లేకపోతే ఈరోజు మన మానాలు అనేటివి ఉండేటివి కావు. ఈరోజు మనం అందరం బట్ట కట్టుకొని తిరుగుతూ ఉన్నామంటే కేవలం ఈ నూలు వల్ల, చేనేత కార్మికులు నేస్తున్న నేత బట్ట వల్ల అనేది మనం అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. నా బాధ ఏంటంటే ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన, చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది. నిన్నటి నుంచి కూడా నేను అన్నం తినలేదు, నిద్రపోలేదు. ఒక మహిళగా ఈరోజు వాళ్ళ ఇంట్లో తల్లులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఈరోజు కొంత గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని ఈరోజు వాళ్ళ అధికారం పోయిన పిచ్చిలో ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ఒకసారి సీతక్క మీద ట్రోలింగ్ చేశారు, ఒక గిరిజన మహిళను పెట్టుకొని పొన్నం ప్రభాకర్ తోటి, ఇంకోసారి మేయర్ విజయలక్ష్మి గారిని ట్రోల్ చేశారు. అక్కడ బోనాల పండుగ దగ్గర నుంచి మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. అటువంటి సోషల్ మీడియాను నిరసిస్తూ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో వారస్ భవన్ ముందు మీద వదిలిపెట్టి 10 సంవత్సరాలు ఇవ్వద్దు అన్నటువంటి ఆలోచన ఇస్తూ మరి మాలా గమనిస్తా ఉన్నారు. విజయలక్ష్మి గారిని మానసికంగా చాలా బాధతోటి దుఃఖం వస్తా కోరుకుంటా ఉన్నాను. ఊరుకోదు. మరి నా మీద ఈరోజు చేసిన దాంతో ఆగిపోవాలి. ఇక ముందు ఇటువంటి దరిద్రమైనటువంటి దుష్ప్రచారాలు చేయడం మానేయండి అని చెప్పి పాప రఘునందన్ రావు గారు నాకు ఫోన్ చేసి, అక్క నీ దండం పెడతా, నీ కాలు మొక్క, నన్ను క్షమించక్క అని చెప్పి ఆయన అన్నారు. ఆయన ఎంత బాధపడుతున్నాడంటే కదా వాళ్ళలాగా చేనేత నూలు నేను విద్యార్థులను ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు ఆరోగ్య కార్డులు పంపిణీ ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి వరంగల్ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ ప్రతి విద్యార్థినికి చదువుతో పాటు ఆరోగ్యం, వ్యక్తిగత శ్రద్ధ ఎంతో అవసరమని అన్నారు. ప్రతి విద్యార్థిని ఆరోగ్యం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పౌష్టిక ఆహారాన్ని భోజనంలో ఉండే విధంగా విద్యార్థులు చూసుకోవాలని తెలిపారు. జంక్ ఫుడ్లకు దూరంగా ఉండాలని ఆమె తెలిపారు. ఇది పిఎఫ్టీవీ మలేరియా మేడం, డెంగ్యూ రిపోర్ట్ వస్తుంది. సిడిపిలో కూడా యాంటీహిస్టమిన్స్. It's my honor to సెకండ్ టేబుల్లో మెడికల్ ఆఫీసర్స్ ఎగ్జామిన్ చేయడము, బీపీ, హైట్, వెయిట్, వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ కూడా మనం తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్కి పంపించడం జరుగుతుంది సార్. మనం మెడికల్ క్యాంప్ చేయడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ఎన్కౌంటర్ చేయడానికి వాళ్ళ ప్రిలిమినరీ స్టేజ్లోనే వాళ్ళకి ఉన్నటువంటి ఇష్యూస్ని ఐడెంటిఫై చేయడానికి ఈ ఆలోచన ఉంది. అట్లాగే ఈ క్యాంప్ కేజీబీవీస్లో ఇంకా ఎక్కువ ఫోకస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యంగ్ గర్ల్స్ ఫ్రమ్ క్లాసెస్ 6 to 12 ఉన్న గర్ల్స్ చాలా కేసెస్లో చాలా లేట్గా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే రియలైజ్ అవుతున్నారు. రెగ్యులర్గా మీకు డాక్టర్ ఏదైతే అడ్వైజ్ ఇస్తారో ఆర్ నర్స్ ఏదైతే అడ్వైజ్ ఇస్తారో అవి కూడా ఫాలో అవుతూ హెల్త్ మీరు రెగ్యులర్గా ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు ఈ క్యాంప్స్ కంపల్సరీ మీరు అటెండ్ అవ్వాలి. మీకు ఇచ్చిన టాబ్లెట్స్ రెగ్యులర్గా మీరు వేసుకోవాలి. బికాస్ చాలా మంది మల్టీవైటమిన్స్ కానీ ఐరన్ ప్రోగ్రామ్ అది పూర్తి చేయడానికి ఆయన కూడా నుంచి ఆ నిధులు ఇట్లా విజ్ఞప్తి చేస్తూ మరి అన్ని రకాలు కూడా బాగుండాలి. మంత్రి గారు అగ్రికల్చర్ జరుగుతున్నటువంటి మన
స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు విక్రమ్ గారు శాసనం అని కాకుండా మన పిల్లలకి మనం టెస్టులు చేస్తే ఎంత సిన్సియర్గా చేస్తాం అనేది, తర్వాత ఒక ప్రాబ్లం డయాగ్నోస్ అయినాక దాన్ని ట్రీట్మెంట్ కూడా అంతే శ్రద్ధగా మీరు తీసుకోవాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.